హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @VJ Couple Goals. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు పెహల్గాం నుంచి చందన్వాడికి వెళ్తున్నాము. సో ఇక్కడ అయితే పెహల్గాంలో ఇట్లా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అన్ని కాశ్మీరీ ఐటమ్స్, ఊల్ ఐటమ్స్ ఇవన్నీ ఫేమస్ అనమాట. సో అవే షాప్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మొత్తం ఫేమస్ అవే అనమాట. షాల్స్ కానీ అవన్నీ ఇక్కడ ఫేమస్. సో అవైతే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. మేమైతే ఏం షాపింగ్ చేయలేదు, వర్షం అయితే కంటిన్యూస్ పడుతుంది. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడంతా మనకి కనిపిస్తుంది మౌంటైన్స్, ఇవన్నీ స్నో మౌంటైన్స్ అవన్నీ కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షం అయితే కంటిన్యూస్ ఆగకుండా పడుతుంది. ఇక్కడ మాకు కూడా ఛార్జింగ్ కూడా లేదనమాట ఫోన్లో. సో ఇక్కడ ఇది చూడండి, చెట్లన్నీ ఎండిపోయినా ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మౌంటైన్స్, స్నో మౌంటైన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మొత్తం అస్సలు ఇక్కడ మొత్తం కరెంట్ కానీ ఏమి ఉండదు అనమాట. మేమైతే చందన్వాడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ నాకైతే ఒక పెద్ద ఇష్యూ అయితే వచ్చింది. నాకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి అనమాట. నాకు బ్రీతింగ్ అస్సలు ఆగలేదు. నియర్లీ ఒక 1 to 2 minutes అస్సలు నా వల్ల కాలేదన్నమాట. సో మళ్ళీ కొంచెం ఆరామ్సే అట్లా కూర్చొని కొంచెం మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాము. మేము తినడానికి ఆగినప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ షాప్స్లో కూడా ఎవ్వరికి అసలు కరెంట్ ఉండదు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అసలు ఉండదన్నమాట. ఇక్కడ మొత్తం వర్షం పడుతుండే. మేము ఈ రెయిన్ కోట్స్ ఇక్కడే తీసుకున్నాము. 150 రూపీస్ అనమాట ఈచ్ రెయిన్ కోట్. సో బార్గెనింగ్ ఏం లేదు, ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది 150 రూపీస్. ఈ స్టిక్ అయితే వేరే వాళ్ళు ఇచ్చారనమాట. సో అక్కడ కూడా ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. స్నో, ఇదంతా స్నో అనమాట. మేమైతే ఇంకా ఇది చూసేసుకొని, ఇదంతా స్నోఫాల్ అయితే ఎక్కడా లేదు, మొత్తం బ్లాక్స్ స్నోనే ఉంది. సో మేమైతే రిస్క్ చేయలేదన్నమాట. ఇక అంతా వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళామన్నమాట. కొంచెం ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఫొటోస్ దిగాము. ఒక అంకుల్ అయితే మాకు ఫొటోస్ దింపారనమాట. మస్తు ఖుష్. ఆయన కొన్ని స్టిల్స్ చెప్తుండే, మాకు అంతా మంచిగా అనిపించింది. ఫనీ ఇట్లా ఏదో ఒక తడిచిపోయినాము. చూడండి మొత్తం ఇంకా और थोड़ा सा थोड़ा और इस तरफ, थोड़ा आगे आओ, चले आओ आगे, चले आओ आगे। అక్కడ ఫొటోస్ దిగి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. ఎక్సలెంట్ అంటే చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మేము చూసుకున్నాము. ఇక్కడైతే నాకు పెద్ద ఇష్యూ వచ్చిందనమాట. ఆక్సిజన్ లెవెల్స్ అయితే నాకు అందలేదు. సో మనమైతే 9500 feet పైన ఉంటాము. సో ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా కష్టమవుతుంది. సో మీరు అది కూడా కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని రండి. ఇక్కడైతే వ్యూ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ మౌంటైన్స్లో వ్యూ అయితే మాకు ఛార్జింగ్ లేకుండా ఉండే. సో అందుకే మేము అంతా క్యాప్చర్ చేయలేకపోయామన్నమాట.
మీకైతే క్లియర్ వ్యూ అనిపిస్తుంది ఇక్కడంతా. ఇదే అనమాట మొత్తం మౌంటైన్స్. మనం ఇంకా మొత్తం స్లోలోనే నడిచినట్లు అనిపిస్తుంది అనమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఇక్కడంతా చెట్లు, కొంచెం మనకి క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, సో అట్లా చెట్లన్నీ చాలా డిఫరెంట్ చెట్లు ఉంటాయి. మనకు ఆ పేర్లన్నీ తెలియదు అనమాట. ఇవన్నీ షాప్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ కంపల్సరీ అయితే మీరు ఇంకొకటి ఏమంటే మెయిన్ థింగ్, పై దాకా మీకు అస్సలు పెట్రోల్ బంక్స్ ఉండవు. సో మీరు పెట్రోల్ బంక్స్ ఎక్కడైనా సరే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంకే చేయించుకోండి, మ్యాండేటరీ అనమాట అది. ఎందుకంటే అస్సలు పైన ఉండదు, పెహల్గామ్లో కూడా ఉండదు అనమాట పెట్రోల్. సో మీరైతే పెట్రోల్ అనేది క్యారీ చేయండి. మేము ఎక్కడికి వెళ్ళినా డైలీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్తాము. సో మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి మేము రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తారు. సో ఎంత షార్ప్ ఉంటాయి మీరు ఇక్కడ చూస్తూ రండి. సో మీకే అర్థమవుతుంది ఎంత కర్వ్స్ అయితే ఇట్లా షార్ప్ టర్నింగ్స్ ఉంటాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే లోయ. సో నాకైతే ఇంకా గుండె దన్ 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 అంటుందన్నమాట మొత్తం. అసలు లైఫ్లో ఎవ్వరు చాలా వరకు నేను విన్నదైతే ఆ పైన అయితే షాప్ వాళ్ళు చెప్పారు, అసలు బండిలో ఎందుకు వచ్చారు, అసలు బండిలో అయితే ఎవ్వరు రారు, నార్మల్గా అయితే అలో లేదంట చందన్వాడికి అయితే బండి పైన. కానీ మాకు అది తెలియని కూడా తెలీదు, అయినా తెలిసినా కూడా మేము బండిలోనే వచ్చేవాళ్ళము, అది వేరే విషయం అనుకోండి. సో అయితే ఇక్కడ చూడండి ఎంత షార్ప్ ఉంటాయో, డౌన్కు ఉండి టర్నింగ్స్ అయితే చాలా ఉంటాయి. జాగ్రత్త. నాకు తెలిసి ఇంతవరకు ఏ వ్లాగర్ కానీ ఎవరు నాకు తెలిసి రాలేదనుకుంటా, బైక్ వ్లాగర్స్ తెలుగులో అయితే. బట్ వచ్చుంటే గ్రేట్ వాళ్ళు కూడా చాలా. సో ఇదైతే ద మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత టర్నింగ్స్ ఉంటాయి అని చెప్పి. ఇక్కడ చూడండి ఎంత షార్ప్ కర్వ్స్ ఉంటాయో, షార్ప్ టర్నింగ్స్ ఉంటాయో. సో ఇదైతే ఇట్లా టర్న్ చేయాలన్నమాట. కొంచెం స్కిడ్ అయినా కొంచెం మిస్ అయినా కష్టము. మాకు అది కాకుండా కంటిన్యూస్ వర్షం పడుతుంది, అస్సలు ఆగట్లేదు అనమాట. వర్షం అయితే కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉంది. సో ఇదంతా బ్లాక్ స్నో అనమాట, మీకు ఆల్రెడీ చెప్పాము కదా. ఇది చూడండి మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. వర్షం అట్లా రివర్స్లో వస్తుంది. మనం ఇట్లా ఫోర్స్ అంటే మనకు ఆ వర్షం రివర్స్లో ఇట్లా కొడుతుంది అనమాట. మస్తు కష్టం డ్రైవ్ చేయడం అయితే. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు హోటల్కి వెళ్ళిపోతామా అనిపించింది, అంత భయం వేసింది. చల్ల గాలి ఇంకా వర్షం వస్తుంటే అబ్బో అస్సలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే ఉండదు కానీ ఫీల్ అయితేనే ఉంటుంది. కానీ మీరైతే ఎవ్వరు ట్రై చేయకండి. చందన్వాడిలో మీరు ఒకసారి అయితే బైక్ పైన కాకుండా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీస్ ఇవన్నీ ఉంటాయి, ఒక్కసారి అయితే దాని త్రూ వస్తే మీకు చాలా ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా 2-3 వ్యాలీస్ అయితే ఉంటాయి. సో అది కూడా మీరు చూడొచ్చు. సో మేమైతే అది చూడలేదన్నమాట, ఇది ఒక్కటే చూసుకొని ఇంకెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్. అప్పటికే ఫుల్ వర్షము, ఇంకా అవన్నీ అంటే అస్సలు కాదు. ఇక్కడ కంటిన్యూస్ 3-4 డేస్గా మీరు చూస్తూనే ఉన్నారు కదా, కంటిన్యూస్ వర్షం అయితే ఉంది.
ఇంకా షార్ప్ కర్వ్స్ అండ్ టర్నింగ్స్ అయితే వస్తాయి. టర్నింగ్స్ మీరు చూస్తూ వస్తుంటారు కదా, సో చాలా టర్నింగ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మేము ఒక 50 టర్నింగ్స్ అయినా మేము టర్న్ చేసి ఉంటాము. అంటే టర్నింగ్స్ అయితే 50 మినిమం అయితే వచ్చి ఉంటాము. సో ఇక్కడ కూడా చాలా ఇట్లా వస్తుంది అనమాట టర్న్ షార్ప్. చూసారు కదా నా ఫేస్ మొత్తం ఎట్లా వాటర్ అయిపోయిందో. మొత్తము ఈ వర్షము ఆపోజిట్లో వస్తుంది, నెక్స్ట్ గాలి కూడా ఆపోజిట్లో వస్తుంది అనమాట. చాలా అంటే చాలా కష్టం అనమాట మొబైల్లో వీడియో తీయడము. వర్షంలో నార్మల్ టైంలో తీయడమే కష్టము, ఇంకా ఈ వర్షంలో అయితే చాలా అంటే చాలా కష్టం. ఆ స్పీడ్లో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ గాలి, నెక్స్ట్ ఇది వర్షంలో అంటే మనకి ఆపోజిట్లో ఎక్కడ మొబైల్ పడిపోతుందేమో అనిపిస్తుంది అనమాట. సో కనిపించలేదు, ఈ చెట్టు పడిపోయిందనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్. సో అది అయిపోయిన తర్వాత మేమైతే రిసార్ట్కి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే ఇక్కడ వడగల వర్షం పడింది అనమాట. మొత్తం ఇందాక నుంచి వడగల వర్షం పడింది. సో అయితే చూడండి, ఎప్పుడో చిన్నప్పుడు నా స్కూల్లో ఉన్నప్పుడు పడుతుండే, ఇప్పుడు మస్తు చూసి మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తే మస్తు అంటే మస్తు ఖుషి అనిపించింది. ఇప్పుడు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో